జై శ్రీరామ్, జై హనుమాన్. హనుమాన్ స్వాములు మాల ధరించే వాళ్ళు నియమ నిబంధనలు అయితే ఈరోజు మాట్లాడుకుందాం. ప్రతి స్వామి మాల ధరించిన తర్వాత డైలీ మనం పొద్దున 6 గంటలకు ముందే పొద్దున 5 గంటలకు లేచి స్నానం చేసి డైలీ సూర్యుడు ఉదయించక ముందే పూజ మాత్రం కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? పొద్దున పూజ అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ పాలు మాత్రమే తాగాలి. వీలైతే కొందరు కష్టపడి చెమటాడిచి పనిచేసిన వాళ్ళు మాత్రం కొద్దిగా ఫ్రూట్స్ మాత్రం తీసుకోవాలి. ఎంత వీలైతే అంత మనం సన్నిధానంలోనే గుడి దగ్గరనే టైం స్పెండ్ చేయాలి. మందిలో తిరగకుండా చేయకుండా టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. అలాగొచ్చేసి మధ్యాహ్నం మనకు 12 నుంచి సాయంత్రం 3 గంటల దాకా అయితే మనకు టైం దొరుకుతుంది భిక్షకు. ఆ భిక్ష ఒకే టైం, ఏ టైం అయినా సరే 12 నుంచి 3 గంటల వరకు భిక్ష రెడీ చేసుకొని భిక్ష మాత్రం చేయొచ్చు. చాలామంది ఏం చేస్తుంటారంటే 12 తర్వాత ఏ టైంకైనా చేయొచ్చు అది అంటూ ఉంటారు. ఎందుకంటే 3 దాటితే మనకు పూజకు సంబంధించిన టైమింగ్లు ఉంటాయి కాబట్టి ఆ టైంలో పూజ చేసే టైంలో మనకు కడుపు అనేది ఎంత కొద్దిగా అయితే ఉండాలి. అలాగే వచ్చేసి మనకు ఈవినింగ్ 6 తర్వాత సూర్యుడు పోయిన తర్వాత మనం స్నానం చేసి మళ్ళీ పూజ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం నైటు ఒక గ్లాస్ పాలు, అంటే ఓన్లీ గ్లాసే తాగాలి. పాలు తాగొచ్చు అని లీటర్ తాగడం కరెక్ట్ కాదు. ఒక గ్లాస్ పాలు, ఒక 2 అరటి పండ్లు మాత్రమే తీసుకోవాలి. అలాగే వచ్చేసి బయట చాలామంది హోటల్స్లో చాయ్ తాగుతూ ఉంటారు, పాలు తాగుతూ ఉంటారు. మన స్వామే కదా, మన స్వామి హోటల్ పెట్టిండు కదా, తినొచ్చు తాగొచ్చు అని అంటూ ఉంటారు. అలాంటి చాలా తగ్గించాలి. అలాగే వచ్చేసి మనం భిక్ష చేసుకునే టైంలో మనం ఉప్పు, కారము, ఓకేనా, అల్లం పేస్ట్ అయితే అసలు వాడదు. ఉప్పు, కారం మొత్తం తగ్గించాలి. ఎల్లిగడ్డలు ఇలాంటి కొన్ని ఆవాలు ఇవి ఉంటాయి, అవి మాత్రం, ఉల్లిగడ్డలు ఇలాంటివి అసలే వాడకూడదు. మనం ఓన్లీ అలా వాడాల్సింది ఏంటంటే ఉప్పు, కారం, పసుపు, నూనె, అంతే. ఆవాలు, జీలకర్ర. ఇంతకు మించి మనం మంచిగా తాలిపేసుకొని ఫ్రెష్గా ఇంట్లో ఉప్పు, కారం గట్టి వేసుకొని తినడం అన్నట్టు కాదు. ఏదైనా మనం మంచిగా ఉండి మంచిగా భక్తి చేస్తేనే మనకు కరెక్ట్ జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మనం వాటర్ కూడా చాలామంది ఈ రోజుల్లో ఏంటంటే ఎక్కడంటే అక్కడ కొబ్బరి వాటర్ కొట్టించుకొని కొబ్బరి వాటర్ తాగడం, ఇది తాగడం చాలా జగ చూశాను. అలాంటివి కాకుండా ఏదైనా సన్నిధానం తెచ్చుకొని తాగాలి. లేకుంటే ఎవరు ప్రజలు లేని పిసులు తాగితే బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వచ్చేసి 41 డేస్ మాల వేసుకునే వాళ్ళకు ఫిబ్రవరి 21 రోజు, ఓకేనా, శనివారం. అలాగే వచ్చేసి మార్చి 13 నాడు 21 డేస్ వస్తుంది. మార్చి 13 21 డేస్, మార్చి 23 నాడు 11 డేస్, ఓకేనా. మండలమాల 41, అర్ధమండలమాల 13, భిక్షాసాములు అంటే 11 రోజుల మాల ఓన్లీ 23 తారీఖు అయితే వస్తుంది. వేసుకునే వాళ్ళు ఖచ్చితంగా వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.